హాయ్ అండి, దిస్ ఈజ్ అన్షు వ్లాగ్స్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసరికి క్యాబేజీ ఫ్రై. క్యాబేజీని నేను నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద కూడా ప్యాన్ పెట్టేస్తున్నానండి. క్యాబేజీలోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి పోపు గింజలు, ఆనియన్స్, కరివేపాకు, కొబ్బరి తురుము, పసుపు అండి. ప్యాన్ అనేది హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యే సమయంలో నేను రైస్ అనేది ఈరోజు కుక్కర్లో వండుతున్నానండి. అందుకోసం నేను కుక్కర్ని కూడా పక్కన పెట్టేశానండి. అన్నం కూడా ఒకేసారి అవుతుందిలే అని. అన్నం పెట్టేసిన తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి నేను పోపు దినుసులు వేసేసానండి. పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయిస్తున్నాను. హై ఫ్లేమ్లో ఎప్పుడు పోపు దినుసులను పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెడితేనే మంచిగా పోపు అనేది మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా పోపు అనేది ఫ్రై అయిన తర్వాత అవుతూ ఉంది. అంతలోపు నాకు అన్నం కూడా అయ్యిందండి. విజిల్ వచ్చేస్తుంది. 2 విజిల్స్ రానిస్తాను రైస్కి అయితే నేను. ఈ పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ అనేవి పచ్చివాసన వెళ్ళి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి నేను ముందే పసుపు వేసేస్తానండి. ఎందుకంటే పసుపు వేయడం వల్ల ఏంటంటే పసుపు అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. సో నేను ఎప్పుడైనా సరే పోపులోనే నేను ఫస్ట్ పసుపు వేస్తాను. కొంతమంది క్యాబేజీ వేగేటప్పుడు పసుపు వేస్తారు. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి. పసుపు అనేది ఆయిల్లో అయితే మంచిగా వేగుతుంది. తర్వాత నేను పక్కనే నీట్గా పెట్టుకున్న క్యాబేజీ ఫ్రై తురుముని ఆయిల్లో వేసేస్తాను. మొత్తాన్ని మిక్స్ చేయాలండి. మంచిగా కలిసిపోయేటట్టు క్యాబేజీ మొత్తాన్ని తిప్పాలి. నేను ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు నేను ఎప్పుడు పైన మూత పెట్టనండి. ఎందుకంటే దానివల్ల వాటర్ వస్తుంది, ఫ్రైకి అంత మంచి టేస్ట్ రాదు. నేను అందులోకి సరిపడా త్వరగా వేగుతుందని 2 స్పూన్స్ సాల్ట్ వేసానండి. మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. నేను ఎప్పుడు డ్రైగానే వదిలేస్తాను. నేను అందుకే ఎక్కడ మూత పెట్టనండి. ఇలా వేగడం వల్ల ఏంటంటే ఫ్రైకి అనేది చాలా టేస్ట్ వస్తుంది. అలా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది చూడండి. అలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టద్దు. ఫ్రైస్కి అనేది హై ఫ్లేమ్లో ఎప్పుడు ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం తీసుకున్నా కానీ ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. అలా టోటల్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి చూసుకొని అందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్న కొబ్బరి కారం ఉంటుంది కదా, ఆ కొబ్బరి కారాన్ని కూడా ఫ్రై మంచిగా అయిన తర్వాత కొబ్బరి కారాన్ని వేసేసేయండి మీకు ఫ్రైకి తగ్గట్టు. తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి కొబ్బరి కారం వేసిన తర్వాత పొరపాటును కూడా. ఎందుకంటే కొబ్బరి కారం అనేది మాడిపోతుంది. జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రైని అనేది చేసుకోండి. అంతలోపు నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర ఏమైనా ఉంటే అది పైన వేసేసుకోండి.
కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మారుతుంది. అంతేనండి, సింపుల్గా క్యాబేజీ ఫ్రై అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.